హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి. ఈరోజు వీడియోలో పోలేలు అంటారు, మేమైతే పోలేలు అంటాము. చాలామంది భక్షాలు ఇంకా వేరే వేరే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అయితే ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే 1/2 kg పచ్చిశనగపప్పుని మంచిగా ఒక 4-5 సార్లు కడుక్కొని ఇలా కొంచెంసేపు నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసేయాలి. ఒక 1/2 అవర్ అట్లాగా. టైం లేని వాళ్ళు ఇంకా డైరెక్ట్గా విజిల్స్ పెట్టేసేసుకోవచ్చు. ఒక 6 to 7 విజిల్స్ అలా పెట్టేసేసుకొని మంచిగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఆ లోపు అది ఉడికేలోపు మనం గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. స్లో ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఆ లోపు అయితే మన పప్పు అయితే ఉడికిపోయింది. ఆ ఉడికిన పప్పుని మంచిగా ఒక పప్పు గుత్తి తీసుకొని దాంతో మంచిగా స్మాష్ చేయాలి. పూర్తిగా అది స్మాష్ అయ్యేంత వరకు ఇట్లా మంచిగా ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా అయిపోయేలాగా చేసేసి అయితే పెట్టేసేసుకోవాలి. అలా చేసేసాక నేను ఇక్కడ 1/2 kg పచ్చిశనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఈ కప్తో 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాను. షుగర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ షుగర్ మొత్తం టోటల్గా మెల్ట్ అయిపోయేలాగా చేస్తూ ఉండాలి. అలా తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం వాటర్గా అయిపోతుంది, షుగర్ కరిగిపోతుంది కదా, అప్పుడు అదంతా ఇలా వాటర్ లాగా అవుతుంది. సో అలా కలుపుతూ ఉండాలి. లాస్ట్కి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా అయ్యేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ అది గట్టి పడుతుంది. ఫస్ట్ దాంట్లోనే కొంచెం 2 యాలక్కాయలని మంచిగా దంచుకొని ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇలా గట్టిగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా గట్టిగా అయ్యాక అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. తర్వాత చపాతీ ముద్దలాగా చేసేసుకొని ఫస్ట్ కొంచెం ఇలా ఓపెన్ చేసుకొని ఈ చూపిస్తున్న విధంగా ఉండని అందులో పెట్టేసేసి ఇలా అయితే పెట్టేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కవర్ పెట్టేసి ఆయిల్ మంచిగా పూసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వెళ్ళాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. పెనం పెట్టేసుకొని దానిపైన ఆయిల్ కొంచెం వేసుకోవాలి. వేసుకొని మనం వేసిన దాన్ని అయితే దానిపైన చూపించిన విధంగా వేసేసుకోవాలి. ఒక సైడ్ మంచిగా కాలింది అని మనకు అర్థమవుతుంది కదండి, అప్పుడు నెక్స్ట్ సైడ్కి అయితే తిప్పేసుకోవాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. చూసారు కదా, ఇలా అయితే మన పోలే అయితే రెడీ అయిపోయింది. మిగిలినవి కూడా ఇలాగే చేసుకుంటూ చేసి పక్కకు పెట్టేసేసుకోవాలి. చాలామంది నెయ్యి వేసుకొని తింటారు, కొంతమంది నెయ్యి లేకుండా తింటారు. ఇప్పుడైతే మన పోలేలు భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరాయి. అదేవిధంగా ఇదే పిండితో మనం పూర్ణాలు కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. చూపించిన విధంగా దోశ బ్యాటర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా మంచిగా కొంచెం గట్టిగా ఇలా చూపించిన విధంగా అయితే కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత ఆ బాల్స్ని తీసుకొని ఇందులో ముంచుకుంటూ డీప్ ఫ్రై లాగా ఆయిల్ పెట్టేసుకొని దాంట్లోకి అయితే మనం ఈ బాల్ని అయితే తీసుకొని అందులో వేసేయాలి. అవి మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా అంతవరకు వేయించుకొని చూపించే విధంగా అయిన తర్వాత పక్కకు పెట్టుకుంటే సరే, మన పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుట్టి. బాయ్. నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు